అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వి ఫర్ వొకాబులరీ ఇన్ తెలుగు. మీ అందరి మంచి రెస్పాన్స్‌కి థ్యాంక్ యూ సో మచ్ అండి. సో, మీరందరూ ఇలాగే ఫుల్ జోష్‌తో ఉండండి. కొత్త కొత్త వీడియోస్‌తో నేను మీ ముందుకు వస్తాను. లాస్ట్ వీడియోలో నేను మీకు ఇచ్చినటువంటి ఛాలెంజ్ వచ్చేసరికి హీ ఫైనల్లీ డాష్ హిస్ ఫియర్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్. అతను చిట్ట చివరికి అందరిలో మాట్లాడడం అనే భయాన్ని ఓవర్కమ్ చేశాడు, అంటే జయించాడు, అధిగమించాడు అని అర్థం అన్నమాట. ఎవరైనా ఈ వీడియో మిస్ అయి ఉంటే ఖచ్చితంగా లాస్ట్ వీడియో చూడండి. కమింగ్ టు ది టుడేస్ పవర్ఫుల్ అండ్ చాలా ఇంపార్టెంట్ మీ ఫ్లూయెన్సీ పెంచే పదాలన్నమాట ఈరోజు. ఫస్ట్ వర్డ్ రష్. చాలామంది మాట్లాడుతున్నప్పుడు వినే ఉంటారు మీరు. ఐ యామ్ ఇన్ రష్ అంటూ ఉంటారు, డోంట్ రష్ యువర్ లైఫ్ అంటూ ఉంటారు. అసలు రష్ అంటే ఏమిటి అంటే హడావిడి, తొందరపాటు, తొందరపడడం అని అర్థం అన్నమాట. రష్ అనే పదాన్ని మనం వెర్బ్గా వాడచ్చండి, నౌన్గా కూడా వాడచ్చు. అదే మనం నౌన్గా వాడినట్లయితే రద్దీ, ఏంటి గుంపుగా రావడం, ఇలా వచ్చింది అనమాట మీనింగ్. సో, అర్థమైంది కదా. సో, మనం జనరల్గా డైలీ లైఫ్లో వెర్బ్గా వాడినట్లయితే హర్రీ, రేస్, రన్ అని వాడుతూ ఉంటారు. అదే నౌన్గా వాడినట్లయితే అటాక్, డాష్, చార్జ్ అని అంటూ ఉంటారనమాట. సో, రష్ అంటే అర్థమైంది కదా. ఈ పదాన్ని మనం చంకు మెదడు ద్వారా, సో చంకు మెదడు అంటే ఏం లేదండి, ఎలాంటి కష్టమైన పదాన్నైనా సో విడదీసి పలకడాన్నే చంకు మెదడు అంటారనమాట. ఇక్కడ రష్ అనేది అంత పెద్ద పదమేం కాదు కదా. సో సింగిల్ సిలబలే అండి. రష్ని రష్గానే పలుకుతామన్నమాట. సో ఇదేంటి అంటే ఈజీగా ప్రొనౌన్స్ చేయడానికి, స్పెల్లింగ్ అనేది తప్పుపోకుండా రాయడానికి చాలా పవర్ఫుల్ మెథడ్ అండి. సో గుర్తుపెట్టుకోండి. మనం ఈ పదాన్ని వాడి సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే ఫస్ట్ ఎగ్జాంపుల్, ఐ యామ్ ఇన్ ఏ రష్ అంటే నేను చాలా తొందరలో ఉన్నాను, కంగారుగా ఉన్నాను, హడావుడిగా ఉన్నాను అని అర్థం అన్నమాట. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. దేర్ వాజ్ ఏ రష్ ఎట్ ద బస్ స్టాప్. దేర్ వాజ్ ఏ రష్ ఎట్ ద బస్ స్టాప్ అంటే బస్ స్టాప్ దగ్గర చాలా రద్దీగా ఉంది. సో అర్థమైంది కదా. వెర్బ్గా తీసుకున్నాము, నౌన్గా కూడా ఎగ్జాంపుల్ చూసాము. సో అర్థమైంది కదా. కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్ ప్యూబర్టీ. ఈ పదం ఎంతమందికి తెలుసు ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ప్యూబర్టీ ఫంక్షన్ అంటూ ఉంటారు. అసలు ప్యూబర్టీ అంటే యవ్వనం లేదా యుక్త వయస్సు అని అర్థమండి. మనకి తెలిసిన భాషలో అయితే మెచ్యూర్ ఫంక్షన్ అంటూ ఉంటారు కదా. సో అదే అన్నమాట. సో దీన్ని మన వాడుక భాషలో శరీరంలో మార్పులు మొదలయ్యే యవ్వన దశ అని అర్థం అన్నమాట. ఇప్పుడు క్లియర్గా అర్థమైంది కదా. సో మన డైలీ లైఫ్లో ఇదే పదాన్ని యూత్, టీన్స్ అని వాడుతూ ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా. ప్యూబర్టీ అనేది నౌన్ కింద వాడతామండి, గుర్తుపెట్టుకోండి. సో ఈ పదాన్ని మనం చంకు మెదడు ద్వారా, సో ఇందాక పదం కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి అర్థం కాకపోయినా ఈ పదం అర్థమవుతుంది, చూడండి చంకు మెదడు అంటే ఏమిటి అనేది. ప్యూబర్టీ అని విడదీసి పలకడం ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేయగలుగుతాం. స్పెల్లింగ్ కూడా తప్పుపోకుండా రాయడానికి చాలా పవర్ఫుల్ మెథడ్ అండి. సో అర్థమైంది కదా. ఈ పదాన్ని మనం సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే ఫస్ట్ ఎగ్జాంపుల్, వాయిస్ చేంజెస్లో ఎస్ మిస్ అయిందండి, సో యాడ్ చేశాను, అదేందో కొత్తగా ఉందని అనుకోకండి. వాయిస్ చేంజెస్ డ్యూరింగ్ ప్యూబర్టీ, యవ్వన దశలో గొంతు మారుతుంది అని అర్థం అన్నమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ప్యూబర్టీ ఈజ్ ఏ న్యాచురల్ ప్రాసెస్.
ప్యూబర్టీ అనేది ఒక సహజమైన ప్రక్రియ, అంటే యవ్వనం అనేది ఒక సహజమైన ప్రక్రియ అనేది అర్థం అనమాట. సో అర్థమైంది కదా. కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్ అప్టైన్. చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే పదాలలో ఇది కూడా ఒకటండి. సో అప్టైన్ అంటే పొందడం లేదా సంపాదించుకోవడం అని అర్థం అండి. మన వాడుక భాషలో చెప్పాలి అంటే ఏదైనా సరే ప్రయత్నం చేసి పొందడం లేదా సంపాదించుకోవడం అని అర్థం అన్నమాట. జనరల్గా అయితే టు గెట్ సంథింగ్ అంటూ ఉంటారు కదా. సో మనం ఇక్కడ చేసి సంపాదించుకోవాలి అంటే వెర్బ్ కిందకు వచ్చిద్ది, గుర్తుపెట్టుకోండి. జనరల్గా అప్టైన్ ప్లేస్లో గెట్, ఎక్వైర్, గెయిన్, ఎర్న్, అచీవ్ అని వాడుతూ ఉంటారు. సో అర్థమైంది కదా. ఇవన్నీ కూడా సినానిమ్స్, గుర్తుపెట్టుకోండి. మనం ఈ పదాన్ని చంకు మెథడ్ ద్వారా అప్టైన్ అని విడదీసి పలకడం ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేయగలుగుతాము. అదేవిధంగా తప్పులు లేకుండా రాయగలుగుతాం అన్నమాట స్పెల్లింగ్ అనేది. సో మనం ఈ పదాన్ని వాడి సింపుల్గా ఇంగ్లీష్లో ఫస్ట్ ఎగ్జాంపుల్, హీ అప్టైన్డ్, ఈడీ వచ్చిందంటే జరిగిపోయిన కాలానికి సంబంధించింది. ఏ జాబ్ ఆఫ్టర్ మెనీ ఇంటర్వ్యూస్ అంటే అతను చాలా ఇంటర్వ్యూల తర్వాత ఉద్యోగం పొందాడు అని అర్థం అన్నమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. యూ మస్ట్ అప్టైన్ పర్మిషన్ బిఫోర్ ఎంటరింగ్. లోపలికి వెళ్ళే ముందు అనుమతి ఖచ్చితంగా పొందాలి అని అర్థం అన్నమాట. సో అర్థమైంది కదా. కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్ ఎటర్నల్లీ. ఎటర్నల్లీ అంటే నిరంతరముగా లేదా నిత్యముగా, ఎప్పటికీ, లేదా మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే శాశ్వతంగా, అంటే ఎప్పటికీ కూడా అని అర్థం అన్నమాట. అంటే ఎప్పటికీ కూడా మారకుండా, ముగిసిపోకుండా ఉండేదానిని మనం ఎటర్నల్లీ అంటూ ఉంటారు. సో ఎటర్నల్లీ అనేది యాడ్ వెర్బ్ అండి. అంటే మీకు తెలుసు కదా, ఏదైనా వెర్బ్కి ఎక్స్ట్రా యాడ్ చేస్తే యాడ్ వెర్బ్ అవుతుంది. సో అర్థమైంది కదా. సో మనం జనరల్గా ఈ పదాన్ని మనం డైలీ లైఫ్లో ఫర్ ఎవర్, పర్మనెంట్లీ, ఎవర్ మోర్ అని వాడుతూ ఉంటారనమాట. సో మనం దీన్ని చంకు మెథడ్ ద్వారా ఎటర్నల్లీ అని విడదీసి పలకడం ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేయగలుగుతాము. స్పెల్లింగ్ అనేది కూడా తప్పుపోకుండా రాయగలుగుతామండి. ఈ పదాన్ని వాడి మనం సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే ఫస్ట్ ఎగ్జాంపుల్, ఐ విల్ బీ ఎటర్నల్లీ గ్రేట్ఫుల్ టు యూ అంటే నేను నీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను, కృతజ్ఞుడిగా ఉంటాను అని అర్థం అన్నమాట. కమింగ్ టు ది నెక్స్ట్ ఎగ్జాంపుల్, ట్రూ లవ్ ఈజ్ ఎటర్నల్లీ రిమెంబర్డ్. నిజమైన ప్రేమ శాశ్వతంగా గుర్తుండిపోతుంది. ఇప్పుడు రాధాకృష్ణులు అనగానే అదే కదా ఎగ్జాంపుల్. సో అర్థమైంది కదా. నేను ఈరోజు మీకు ఇవ్వబోయే ఛాలెంజ్ కౌచ్. కౌచ్ అంటే ఏంటి? ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చేస్తారో చూద్దాం. మీ అందరికీ ఈ పదాలు నచ్చాయి, అందరికీ యూస్ఫుల్ అనే అనుకుంటున్నాను. మీకు కనుక మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరికైనా యూస్ఫుల్ ఉంది అంటే మర్చిపోకుండా తప్పకుండా షేర్ చేయండి. మీరు ఈరోజే మన వీడియోస్ చూస్తున్నట్లయితే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరి సపోర్టు ఇలాగే ఉంటుంది అని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.